స్తోత్రం ఎందుకు నాకు రేపటి వందనాలండి. దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టి అందరికీ లాస్ట్ ఇయర్ వాగ్దానాలు అందరూ గుర్తున్నాయి కదండి. నా వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నేను ఆ రోజు 31st నైట్ 2024లో 23rd వాగ్దానం తీసుకోవడానికి చాలా బాగా ఏడ్చుకుని, ప్రభా నువ్వు నాకు ఏం వాగ్దానం ఇస్తావు అంటే నేను డ్యూటీ మానేసి చాలాసార్లు చెప్పాను మీకు. అయితే December 9th లాస్ట్ డ్యూటీ చేశాను. ప్రభా నేను డ్యూటీ మానేశాను, నువ్వు నాకు ఏ వాగ్దానం ఇస్తావో అది నా జీవితంలో నెరవేర్చాలి. నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాను, కానీ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తానని జాక్సన్ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆయన సాటర్డే మెసేజ్ మంత్ ఫస్ట్ లో చెప్తా ఉంటారు, ఈ నెలలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది, ప్రతి నెలలో చెప్పే వాగ్దానం మీకు నెరవేరుతుంది, ప్రార్థన చేసుకోండి అంటే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న వాగ్దానం, నాకే వాగ్దానం ఇస్తావు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని చాలా కృంగిపోయి అసలు నిస్సహాయ స్థితిలో తీసుకున్న వాగ్దానం దేవుడు నాకు ఆ రోజు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడండి. ఆయన ఏంటి ప్రభా నాకు ఉద్యోగం లేదు ఏంటి ఎట్లాగా అని అన్నప్పుడు ఎడారి స్థలంలో ఆయన పని నడిపించిన వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుంచి వాడి కొరకు ఆయన నీళ్లు ఒకటి చేసిన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా జీవితంలో ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం 2024 ప్రతి నిమిషము నా జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చాడండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చి, అంటే ప్రతి ఒక్కటి వాగ్దానాలు దేవుడు అన్ని మంచియే, కానీ దేవుడు అది మనం స్వతంత్రించుకున్నప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. ఆ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు, మీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. మా ఇంటి విషయంలో కూడా ఎప్పటి నుంచో రీకన్స్ట్రక్షన్ గురించి ప్రార్థన చేస్తుంటే నేను ఫాస్టింగ్ ఉండకపోయినా కానీ అత్తయ్య ప్రతి ఫ్రైడే రోజు ఫాస్టింగ్ 5 o'clock గిడ్డినెస్ వచ్చినా సరే, ఆవిడ షుగర్ పేషెంట్ అయినా సరే ఆవిడ ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప రీతిగా సంఘం ప్రార్థన ఆలపించి రీకన్స్ట్రక్షన్ చేయడానికి దేవుడు సహాయం చేశారండి. మీ అందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, దేవునికి వేలాది వందనాలు. ఈ చిన్న సహాయం దేవుడు దీవించింది.